హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అమూల్య విశ్వతో వెళ్ళిపోవడంతో ఇక రామరాజు కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వేదవతి మాత్రం అక్కడే ఉన్న అమూల్య పట్టు చీరను చూసి చాలా కోపంతో వాటినన్నిటినీ విసిరేస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే నర్మద, ఏంటత్తయ్య ఎందుకలా చేస్తున్నారు అని నర్మద అనగానే అప్పుడు వేదవతి, ఏంటి నర్మద, ఏం మాట్లాడుతున్నావు? అమూల్యాని మీ మామయ్య ఎంత ప్రేమగా చూసుకున్నాడో తెలుసు కదా. ఒక కూతురులా కాకుండా తన కన్న తల్లిగా చూసుకున్నాడు. అలాంటి అమూల్య మనని మోసం చేసి ఆ విశ్వగాడితో వెళ్ళిపోతుంటే ఏం చేయాలి అని వేదవతి అంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే రామరాజు రోజులాగానే అమ్మ అమూల్య అమూల్య అని కలవరిస్తూ ఉంటాడు. అది చూసిన అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక ధీరజ్ మాత్రం, నానా ఏంటి నానా అని అంటూ ఉంటే ఇంతలోనే రామరాజుకి హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోతాడు. ఇక అది చూసిన వేదవతి అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక అందరూ కలిసి రామరాజుని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇక అక్కడ హాస్పిటల్లో రామరాజుకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అందరూ కూడా ఐసీయూ బయట ఉండి రామరాజు గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అది చూసిన నర్మద మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది, ఇదేంటి అసలు అమూల్య విశ్వగాడితో వెళ్ళిపోవడమేంటి? అమూల్యాని అడిగితే నేను విశ్వాని ప్రేమించాను, కానీ మీ అందరి ప్రేమ చూశాక మిమ్మల్ని వదిలి వెళ్ళాలనిపించలేదు, నాన్నని అమ్మని మోసం చెయ్యాలనిపించలేదు, అందుకే నాన్న చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటానని చెప్పింది. కానీ అమూల్య ఇంతలోనే ఇలా ఎందుకు చేసింది అని నర్మద ఆలోచిస్తూ ఇక వెంటనే వేదవతి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య అసలు ఆ రోజు రాత్రి అమూల్య ఇంట్లో నుంచి ఎలా వెళ్ళిపోయిందో తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే అసలు అమూల్య విశ్వతో వెళ్ళిపోయింది తెలిసిపోద్ది అని నర్మద అనగానే అప్పుడు వేదవతి, వద్దే, ఇక ఆ అమూల్య గురించి నా ముందు మాట్లాడొద్దు, అది మనల్ని అందరినీ మోసం చేసి ఆ విశ్వగాడితో లేచిపోయింది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఇక మాటలు విన్న నర్మద మాత్రం, లేదు, ఎలాగైనా అమూల్య గురించి తెలుసుకుంటాను అని చెప్పి ఇక నర్మద, ప్రేమ ఇద్దరూ కలిసి ఇంటికి వస్తూ ఉంటారు. అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది, ఇదేంటి, ఒకవేళ ఈ నర్మద నా గురించి ఏమైనా తెలుసుకొని అమూల్యాని నేనే విశ్వగాడితో పంపించానని తెలిసిపోతే ఇక నర్మద ప్రేమ ఊరుకోరు, నా జీవితమే నాశనమైపోతుంది, ఎలా అని శ్రీవల్లి కూడా వాళ్ళ వెనకాలే ఇంటికి వెళ్తుంది. ఇక ప్రేమ, ఎలా అక్క, అసలు అమూల్య విశ్వగాడితో ఎలా వెళ్ళిపోయిందో ఎలా తెలుసుకుంటాం? ఇప్పుడు ఎవరితో, మనతో ఎవరు చెప్తారు అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో నర్మదకి ఒక ఆలోచన వస్తుంది. చూడు ప్రేమ, ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో, ఆ శ్రీవల్లి ఏం చేస్తుందో అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అన్ని నిజాలు తెలిసిపోతాయి. అమూల్యాని ఆ విశ్వగాడికి ఎవరు దగ్గర చేశారో తెలిసిపోతుంది అని చెప్పి ఇక నర్మద వెంటనే, చూడు ప్రేమ, మన ఇంట్లో ఉన్న ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూద్దాం, అలా అయితే నిజం తెలుస్తుంది అని నర్మద అనగానే అప్పుడు ప్రేమ, అవునక్క, ఇన్ని రోజులు ఈ ఐడియా నాకు కూడా రాలేదు, పదక్క వెంటనే మనం ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూద్దాం అని ప్రేమ అంటుంది. ఇక నర్మద, చూడు ప్రేమ, ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూసిన తర్వాత కూడా శ్రీవల్లి ఏదో మాయ చేసి మనల్ని అందరినీ మళ్ళీ మోసం చేస్తుంది, అందుకే సాగర్ ధీరజ్ని ఇక్కడికి రమ్మని చెప్దాం అని చెప్పి వెంటనే నర్మద తన ఫోన్ తీసి సాగర్కి ఫోన్ చేస్తుంది. నర్మద నుండి ఫోన్ రావడంతో సాగర్, ఏంటి నర్మద అనగానే అప్పుడు నర్మద, చూడు సాగర్, నువ్వు ధీరజ్ ఒకసారి ఇంటికి రండి ప్లీజ్, వెంటనే వెళ్ళిపోదాం అనేసరికి అప్పుడు సాగర్, సరే నర్మద అని చెప్పి ఇక ధీరజ్ని తీసుకొని ఇంటికి వస్తారు. ఇక అది చూసిన సాగర్, ఏంటి నర్మద, హాస్పిటల్లో నాన్న ఒక్కడే ఉన్నాడు, ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఇంటికి రమ్మని చెప్పావు అనగానే అప్పుడు నర్మద, చూడండి, అమూల్య గురించి నిజం తెలుసుకోవడానికే నేను ఇక్కడికి రమ్మని చెప్పాను.
అసలు ఆ రోజు రాత్రి కరెంటు పోయింది, అది పోయిందా, ఎవరైనా తీశారా, లేక అమూల్యాని బలవంతంగా ఇంట్లో నుంచి ఎవరైనా పంపించారా తెలుసుకోవడం కోసమే రమ్మని చెప్పాను అని చెప్పి ఇక నర్మదనగానే అప్పుడు ధీరజ్, ఎలా వదినా, ఎలా తెలుస్తుంది? అసలు అమూల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని మనం ఎవరం చూడలేదు కదా అనగానే అప్పుడు నర్మద, చూడు ధీరజ్, మన ఇంట్లో ఉన్న ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తే నిజం తెలుస్తుంది కదా అని చెప్పి అనగానే అప్పుడు సాగర్, అవును నర్మదా, వెంటనే మనం ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూద్దాం పద అని చెప్పి ఇక అందరూ కూడా ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. ఇక ఆ ఫుటేజ్లో శ్రీవల్లి ఫోన్ తీసుకొని అమూల్య దగ్గరికి రావడం, అమూల్య విశ్వతో ఫోన్ మాట్లాడడం, బలవంతంగా శ్రీవల్లి అమూల్యాని విశ్వ దగ్గరికి తీసుకువెళ్ళడం, ఇక విశ్వ అమూల్యాని అక్కడి నుంచి బలవంతంగా లాక్కెళ్ళడం, అదంతా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది. అది చూసిన నర్మద, ప్రేమ, సాగర్, ధీరజ్ ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక సాగర్, ఇదేంటి నర్మదా, శ్రీవల్లి వదిన అమూల్యాన్ని తీసుకొని విశ్వాకి అప్పజెప్పడమేంటి, నాకేమీ అర్థం కావడం లేదు, అంటే ఇదంతా చేసింది శ్రీవల్లి వదిన అని సాగర్ అనగానే అప్పుడు నర్మద, అవును సాగర్, ఆ శ్రీవల్లి మనం అనుకున్నంత మంచిది కాదు, ఆ విశ్వతో చేతులు కలిపి అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసిందన్నమాట. చూడు, వెంటనే ఈ నిజాన్ని అత్తయ్య ముందు నిరూపిద్దాం, అలా అయితేనే తన నిజ స్వరూపం అందరికీ తెలిసిపోతుంది అని నర్మద అంటుంది. ఇక మాటలు విన్న అందరూ కూడా ఇక హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. అది చూసిన శ్రీవల్లి వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి 2 చేతులెత్తి దండం పెడుతూ, చూడండి, నేను విశ్వ అమూల్యాని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానని, తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని నాతో చెప్పాడు. మేమిద్దరం పెళ్లి చేసుకుంటే ఈ 2 కుటుంబాల మధ్య గొడవలు ఉండవని చెప్పడంతో నేను ఇలా చేశానే తప్ప అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూడలేదు. ప్లీజ్, మీకు దండం పెడతాను, ఈ నిజాన్ని ఎవరితోనూ చెప్పొద్దు అని శ్రీవల్లి బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఇక మాటలు విన్న నర్మద, ప్రేమ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక ప్రేమ వెంటనే శ్రీవల్లి దగ్గరికి వచ్చి శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. చూడు, ఇన్ని రోజులు ఎంతో మంచిదాని అనుకున్నాను, కానీ ఈ ఇంటి ఆడపడిచైన అమూల్య జీవితాన్నే నాశనం చెయ్యాలని చూస్తావా? అది మీ అమ్మా నాన్నలతో కలిసి ఎలాగైనా హాస్పిటల్లో అందరి ముందు నీ నిజస్వరూపం బయటపెట్టి నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేలా మేం చేస్తాం అని చెప్పి ఇక అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. ఇక అందరికీ నిజం తెలిసిపోవడంతో శ్రీవల్లి చాలా కంగారు పడుతుంది. ఇప్పుడు ఈ నిజాన్ని బయట పెడితే ఇక చందుబావ నా మొహం చూడడానికి కూడా ఇష్టపడడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే హాస్పిటల్కి వెళ్తారు. వేదవతి, ఏంటి నర్మద, ఎక్కడికి వెళ్ళారు అనగానే అప్పుడు నర్మద, చూడండి అత్తయ్య, అసలు అమూల్య ఆ విశ్వగాడితో వెళ్ళిపోయిందని మనమందరం అమూల్యాని అసహించుకుంటున్నాం, కానీ అమూల్య ఏ తప్పు చెయ్యలేదు అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది. ఏయ్ నర్మద, ఏం మాట్లాడుతున్నావే? ఈరోజు మీ మామయ్య హాస్పిటల్లో ఉన్నాడంటే దానికి కారణం ఆ అమూల్యే. ఆ అమూల్య నేను చెప్పిన అబ్బాయిని కాకుండా ఆ విశ్వగాడితో వెళ్ళిపోయినప్పుడే అది మనల్ని మోసం చేసినట్టు. ఇప్పుడు దాని గురించి ఇలా మాట్లాడడం అస్సలు బాగోలేదు అని వేదవతి అంటుంది. అప్పుడు నర్మద, చూడత్తయ్య, అది మన అమూల్య కూడా మనలాగే మోసపోయింది. ఆ శ్రీవల్లి విశ్వగాడితో చేతులు కలిపి అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంది. ఆ విశ్వ లో పేరుతో ట్రాప్ చేసి అమూల్యాన్ని పెళ్లి చేసుకొని తనని బాధ పెట్టాలని చూశాడు. అది చూసి మన కుటుంబం మొత్తం బాధపడాలని చూశాడు. కానీ అమూల్య ఆ విశ్వగాడిని ప్రేమించలేదు, పెళ్లి చేసుకోవాలనుకోలేదు. కానీ ఆ రోజు రాత్రి శ్రీవల్లి అమూల్యాన్ని తీసుకువెళ్ళి విశ్వగాడికి అప్పజెప్పింది. దాంతో అమూల్య ఆ విశ్వగాడు అమూల్యాని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి స్టన్ అయిపోతుంది. ఏంటి నర్మదాను మాట్లాడేది అనగానే అప్పుడు వేదవతి, అవునత్తయ్య, నిజం చెప్తున్నాను. అందుకే ఇంటికి వెళ్ళి నేను ఇంట్లో ఉన్న సీసీ కెమెరాని
ఓపెన్ చేసి చూశాను. ఇక దాంతో శ్రీవల్లి నిజస్వరూపం మొత్తం తెలిసిపోయింది. కావాలంటే చూడండి అని చెప్పి ఇక నర్మద తన ఫోన్లో ఉన్న వీడియోని వేదవతికి చూపిస్తుంది. ఇక అది చూసిన వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక చాలా కోపంతో ఎక్కడే ఆ శ్రీవల్లి ఎక్కడా అని అంటూ ఉంటే అప్పుడు నర్మద, చూడత్తయ్య, శ్రీవల్లికి నిజం తెలిసిపోయింది. ఇక ఇక్కడికి వస్తే తన మొహం కూడా మనం చూడమని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అని నర్మద అంటుంది. ఇక ఆ మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. పాపం అమూల్యాని తప్పుగా అర్థం చేసుకున్నాం. అందరి ముందు అమూల్యాని కొట్టాను. పాపం అమూల్య ఎంత బాధపడుతుందో అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు నర్మద, అత్తయ్య మీరేమీ బాధపడకండి, ఎలాగైనా అమూల్యతో నేను మాట్లాడతాను అని చెప్పి వెంటనే నర్మద అనగానే అప్పుడు వేదవతి, ఇంకా ఏంటే మాట్లాడేది, అది విశ్వగాడిని పెళ్లి చేసుకుంది, ఇక దాంతో మాట్లాడడం కూడా అనవసరం అనగానే ఇక నర్మద, చూడండి అత్తయ్య, అదంతా నేను చూసుకుంటాను అని చెప్పి వెంటనే నర్మద తన ఫోన్ తీసి అమూల్యకి ఫోన్ చేస్తుంది. నర్మద నుండి ఫోన్ రావడంతో అమూల్య, ఇదేంటి వదిన ఈ టైంలో ఫోన్ చేస్తుంది, నాన్నకి ఎలా ఉందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పొదిన అనగానే అప్పుడు నర్మద, ఏంటి అమూల్య ఇలా చేశావేంటి, ఆ విశ్వ నిన్ను మోసం చేశాడని తీసుకువెళ్ళాడని మేము అనుకుంటున్నాం, కానీ వాడి చేత నువ్వు తాళి కట్టించుకోవడం ఏంటి అమూల్య అని నర్మద అనగానే అప్పుడు అమూల్య బాధపడుతూ, చాలా చూడొదినా, అసలు ఏం జరిగిందో నీకు తెలియదు, ఆ విశ్వగాడి చేత నేను తాళి కట్టించుకోవడం ఏంటొదినా అనగానే అప్పుడు నర్మద, మరి లేకపోతే ఆ తాళి నీ మెడలోకి ఎలా వచ్చింది, ఎవరు కట్టారు అని అంటూ ఉంటుంది. ఇక అమూల్య, చూడొదినా, విశ్వగాడు నా మెడలో తాళి కట్టలేదు, కానీ రాత్రంతా ఒకే రూమ్లో ఉంటే ఇక నా జీవితమే నాశనమైపోతుంది. నేను ఒక రాత్రి వాడితో గడిపానని అది అడ్డు పెట్టుకొని నాన్నని అందరి ముందు తలదించుకునేలా చెయ్యాలనుకున్నాడు. మన కుటుంబం పరువు తీయాలనుకున్నాడు. అందుకే వాడు నా మెడలో కట్టకుండా పక్కన పడేసిన ఆ తాళిని తీసుకొని నా చేత్తో నేనే నా మెడలో తాళి కట్టుకున్నాను. వాడికి నాకు పెళ్ళి జరగలేదు అని అమూల్య చెప్పగానే ఆ మాటలు విన్న నర్మద ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసరికి అప్పుడు అమూల్య, అవునొదినా, వాడితో ఒక రాత్రంతా నేను గదిలో ఉన్నానని తెలిస్తే అందరూ నా గురించి తప్పుగా మాట్లాడతారు, నాన్న నా వల్ల తలదించుకునే పరిస్థితి వస్తుంది, అందుకే అలా జరగకూడదనే నేనే నా మెడలో తాళి కట్టి అందరి ముందు విశ్వానే నా మెడలో తాళి కట్టాడని అబద్ధం చెప్పాను. కానీ నేను వదలను, ఆ విశ్వగాడికి అంతకింత అనుభవించేలా నేను చేస్తాను. ఇదంతా ఆ భద్రావతి విశ్వ వాడిన నాటకం అని అమూల్య అంటుంది. ఆ మాటలు విన్న ప్రేమ నర్మద చాలా బాధపడుతూ, చూడమ్మా, అంతేకాదు ఈ శ్రీవల్లి కూడా ఆ విశ్వగాడితో చేతులు కలిపి నీ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసింది అని నర్మద అంటుంది. అప్పుడు అమూల్య, అవునొదినా, నేను కూడా వదిన గురించి నిజం తెలుసుకున్నాను, శ్రీవల్లి విశ్వ ఆడిన నాటకం అని అమూల్య అంటుంది. అప్పుడు నర్మద, అమ్మ అమూల్య, ఇప్పటికైనా ఇంటికి వచ్చేసాయి అనగానే అప్పుడు అమూల్య, లేదొదినా, నేను ఎలాగో ఈ భద్రావతి ఇంట్లో అడుగుపెట్టాను, ఆ విశ్వకి భద్రావతికి బుద్ధి చెప్పిన తర్వాతే నేను మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాను అని చెప్పి అమూల్య ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఆ మాటలు విన్న నర్మద కూడా చాలా సంతోషపడుతుంది. అంటే అమూల్యకి విశ్వతో పెళ్ళి కాలేదు, ఇక తన జీవితం బాగానే ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఫోన్ మాట్లాడిన తర్వాత అమూల్య మాత్రం రామరాజు గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నాన్న నా వల్ల హాస్పిటల్లో ఉన్నాడు, ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే అమ్మ అన్నయ్య నన్ను చాలా కోపంగా చూస్తారు, నాన్నను కూడా చూడడానికి ఇష్టపడరు అని చెప్పి అమూల్య బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే రేవతి అమూల్య దగ్గరికి వచ్చి, ఏంటమ్మా, మీ నాన్నని తెలుసుకొని బాధపడుతున్నావా అనగానే అప్పుడు అమూల్య, అవునత్తయ్య, నా వల్ల నాన్న ఈరోజు హాస్పిటల్లో ఆ పరిస్థితుల్లో ఉన్నాడు, దీనికి అంతటి కారణం నేనే కదత్తయ్య అని అమూల్య అంటూ ఉంటే అప్పుడు రేవతి,
చూడమ్మా, ఇదంతా దీనికి కారణం ఆ విశ్వ, భద్రావతే. వాళ్ళిద్దరు కలిసి ఈ 2 కుటుంబాలని శాశ్వతంగా విడదీయాలనే చూస్తున్నారు. అసలు దీనికంతటికి కారణం ఆ భద్రావతే. భద్రావతి మాటలు విని విశ్వ రోజురోజుకి మీ కుటుంబం మీద మరింత పగ పెంచుకుంటున్నాడు. అసలు వాడు ఏం చేస్తున్నా కూడా వాడికి కూడా అర్థం కావడం లేదు అని రేవతి బాధపడుతూ ఉంటుంది. ఇక మాటలు విన్న అమూల్య, అత్తయ్య మీరేమీ బాధపడకండి, ఇలాగే కొద్ది రోజులు గడవనివ్వండి. ఇక ఆ తర్వాత విశ్వ భద్రావతికి ఎదురు తిరిగేలా నేను చేస్తాను, నేను చెప్పినట్టు వినేలా చేస్తాను అని చెప్పి అమూల్య అంటుంది. ఆ మాటలు విన్న రేవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా భద్రావతి ఒంటరిగా కూర్చొని చాలా కోపంతో ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసిన విశ్వ, ఏంటత్తా దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు భద్రావతి, ఒరేయ్ నువ్వు ఏం చేస్తావో నీకన్నా అర్థమవుతుందా? ఆ అమూల్యాన్ని మళ్ళీ తాళి కట్టకుండా తీసుకొని రమ్మని చెప్పాను, కానీ నువ్వు మాత్రం దాని మెడలో తాళి కట్టావు కదరా అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ, లేదత్తా అసలు నేను ఆ అమూల్య మెడలో తాళే కట్టలేదు, అసలు దాని మెడలోకి ఆ తాళి ఎలా వచ్చిందో నాకు తెలియదు అని విశ్వ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి చాలా కోపంగా, ఒరే విశ్వ, నువ్వు కూడా నన్ను మోసం చెయ్యాలని చూడకు. ఒకవేళ నిజంగా నువ్వు అమూల్యాన్ని ప్రేమించావా, పెళ్లి చేసుకున్నావా, ఈ విషయం తెలిస్తే నాకు తెలిసిపోతుందని నాతో అబద్ధమాడుతున్నావా అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ, లేదత్తా దేవిని సాక్షిగా చెప్తున్నాను, నేను అసలు అమూల్య మెడలో తాళి కట్టలేదు అని విశ్వ అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న భద్రావతి, మరి దాని మెడలోకి ఆ తాళి ఎలా వచ్చిందిరా? అందరి ముందు మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నామని చెప్పింది కదరా, మరి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ, ఏం హొత్తా నాకు మాత్రం ఏమీ అర్థం కావడం లేదు, అది ఏ ఉద్దేశంతో ఈ ఇంట్లో అడుగు పెట్టిందో కూడా తెలియడం లేదత్తా అని విశ్వ, భద్రావతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మాటలు విన్న అమూల్య చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఒరే విశ్వ, నా మెడలో తాళి కట్టి నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశావు, మా నాన్న పరువు తీయాలనుకున్నావు, అందరి ముందు మా నాన్నని తలెత్తుకోకుండా చెయ్యాలనుకున్నావు, కానీ భద్రావతి నీ ప్లాన్ని తిప్పికొట్టి మీ ఇద్దరికీ దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాను అని చెప్పి అమూల్య అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగా ఇంట్లో సీసీ కెమెరా ద్వారా శ్రీవల్లి నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టిన నర్మద, షాక్లో శ్రీవల్లి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.